మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషం కలిసి వస్తుంది అంటారు? మనం ముందుగా స్వర్ణలక్ష్మి అమ్మవారిని ధనుస్సు రాశి వారందరికీ ఐశ్వర్యం కావాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఒక చిన్న శ్లోకము ఒక ప్రార్థన రూపేణ అమ్మవారిని ప్రార్థించి తర్వాత మనం డీటెయిల్స్కి వెళ్దాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వాళ్ళందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. తద్వారా వీళ్ళు ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా ఉండాలి జీవితంలో. అమ్మవారు అలా వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారి వీళ్ళకి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి, నాయకత్వ లక్షణాలని ఇవ్వాలి, జీవితంలో ఉన్నతంగా ఎదుగుతూ 10 మందిని వీళ్ళకి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మనం కోరుకుంటూ తద్వారా వీళ్ళకి విపరీతమైన ధనాన్ని, ఇష్టకామ్యాన్ని, సర్వ అర్ధ కామసిద్ధి, ఎన్ని కామ్యం వీళ్ళు కావాలని కోరుకుంటూ అది ఇమ్మీడియట్గా నెరవేరాలని చెప్పేసి మనం కోరుకుంటూ అమ్మవారికి వీళ్ళకి బాగా చక్కగా చూడాలని చెప్పేసి మనం కూడాను వాళ్ళకి అమ్మవారి తరపున ప్రార్థన చేస్తూ ముందుకెళ్దాం. ఈ ధనుసు రాశి మే మంత్ చూసుకుంటే ముందు మే మంత్ లో కొన్ని విశేషాలు ఉన్నాయండి. ఈ మంత్ బిగిన్ అవ్వటమే బుద్ధ పూర్ణిమతో ప్రారంభమవుతుంది. వైశాఖ పూర్ణిమ అంటారు. ఇది ఎండ్ అయ్యేది మనకి జ్యేష్ఠ మాస పూర్ణిమతో ఎండ్ అయిపోతుంది. అంటే ఈ 2 పూర్ణిమల మధ్య ఈ 30 రోజులు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవాలి. 31 రోజులు ఉన్నాయని మనం అనుకోవాలి. అయితే ఇందులో కర్తరి అని వస్తుందండి. ఇది బాగా సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండి శుభకార్యాలు చేయకూడదు అని చెప్తారు. అంటే ఎలాంటివి? వివాహానికి సంబంధించి లేదా మనకి గృహప్రవేశాలు, గృహారంభాలు లాంటివి చేసుకోకూడదని మనకు చెప్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఈ టైంలో హనుమత్ జయంతి కూడా వస్తూ ఉంది మనకి. ఎవరికైనా ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతి జరుపుకున్నారు, కొన్ని ప్రాంతాల్లో 12వ తారీఖు కూడా జరుపుకుంటారు. 2 సార్లు జరుపుకునే ఆచారం ఉంది. కాబట్టి ఎవరికైనా ఈ మంత్లో జరుపుకున్న ఆచారం ఉంటే ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా జరుపుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి అర్ధ అష్టమ శని నడటంతో కుటుంబంలోనూ లేదా బంధువుల ద్వారా లేదంటే సౌఖ్యంగా ఉండే వాటి ద్వారా విశేషంగా ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడిపోతారు వీళ్ళు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయని గమనించుకోవాలి. అందుకని ఈ యొక్క హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవటం వల్ల సమస్య తీవ్రత తగ్గి కొంతలో కొంత బాగుంటారని మనం గమనించుకోవచ్చు. అయితే ఈ మంత్లో 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. అవి ఏంటంటే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు గ్రహాలు మారుతూ ఉండటంతో చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే ఒక బెస్ట్ టైంలో అయితే ఖచ్చితంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సమరీ చెప్పుకుంటే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. రెండో విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ధనం విపరీతంగా ఖర్చు అవుతారు ఈ టైంలో. మూడోది స్త్రీలు అయితే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి. అంటే టోటల్గా ఈ 3 ముక్కలు కనుక గుర్తుపెట్టుకుంటే మిగతాది మనకి టోటల్గా డీటెయిల్స్ తర్వాత చూడొచ్చు. రకంగా శుక్రుడు వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ వాటిలో మంచి ఒక ఎక్స్పీరియన్స్ని ఇస్తూనే భార్యాభర్తల మధ్య అవగాహన, అన్యోన్యత పెంచుతూనే వేరొక విధంగా కోపం, గొడవలు కూడా తీసుకుని వస్తూ ఉన్నారు. మనకి శుక్రుడు 7th హౌస్ లో ఉంటే ఏం చెప్తారంటే కోపస్తదహ భీరిహి, కోపం వస్తుందంట, భయపడుతూ ఉంటారంట. సర్వదా క్లేశ జీవనం, ఏదో టెన్షన్ గా ఉంటారు. స్త్రీ జాడ్యం, స్త్రీల ద్వారా మంచి టఫ్ అయిన సిచ్యువేషన్ వస్తుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మేహ రోగాది, టీబీలు, షుగర్లు, బీపీలు ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ బేసికల్గా ఏం చెప్తారంటే స్త్రీలతో భేదాభిప్రాయం, లేదా లేడీస్ కనుక ఉంటే వాళ్ళ ఆఫీస్లో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ పురుషులతో భేదాభిప్రాయం, వీళ్ళేదో చేయాలనుకుంటారు, వాళ్ళు వద్దు అని ఖచ్చితంగా నిర్మోహడం చెప్పేస్తూ ఉంటారు. దీంతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉంటే ధనుసు రాశి వాళ్ళు బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండదు? ఇందులో మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు మనం ముందుగా అనుకున్నాం. కాబట్టి ఇందులో మూల నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము చక్కగా ఉంది. అంటే ఏ పని చేసినా ధనం కలిసి వస్తుంది, జయప్రదంగా ఉంటారు. వీళ్ళకి బంధనము, కన్ఫ్యూజన్ అయిన పరిస్థితుల్లో ఉంటారు. ఏది ముందుకు వెళ్దామా, వెనకెళ్దామా, ఏది మంచిది, ఏది చెడ్డది, ప్రమోషన్ వస్తే వదిలేద్దామా, ఉన్న జాబ్ వెళ్దామా, లేదంటే మనం ఎన్ఆర్ఐలో ఇండియాలో ఉందామా, సింగపూర్ ఎటో వేరే కంట్రీ వెళ్ళిపోదామా, లేదంటే మ్యాచ్ వచ్చింది, ఇది మంచిదా చెడ్డది, ఇలా రకరకాల కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంటుంది. 2-3 ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళకి ఆఫర్లు వచ్చినా కానీ ప్రాబ్లమే, ఉన్నదాన్ని వదులుకొని కొత్తదానికి వెళ్తే ఎలా ఉంటుంది, వీళ్ళకి టెన్షన్స్ ఉంటాయి కదండి. వీటి గురించి, ఈ కన్ఫ్యూజ్ అనే పరిస్థితి నుంచి బయటకు రావడానికి
ఒక రెమెడీ చేసుకుంటే చక్కగా ఉంటుంది. అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, వీళ్ళకి కూడా బంధించబడినట్లు ఉంటుంది, హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, వీళ్ళకి బంధనము, కలహము, రోగము చూపిస్తుంటుంది. వీళ్ళకి కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, హెల్త్ విషయం జాగ్రత్తగా ఉండాలి. గొడవలు అయ్యే అవకాశం ఉంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకని గమనించాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటూ వెళ్ళిపోతే మూల 1, 2, 3, 4 పాదాలు, హస్త పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. మనకి పేరు బలం ప్రకారం చూసుకుంటే ఏ, యో, బా, బి, భూ, దా, భా, ధా, బే లెటర్స్ అంతా కూడా ధనుసు రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 6th house లో సూర్యుడు ఎంటర్ అవుతుంటూ, ఇది సూర్యుడు ఎంటర్ అవటంతో ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఒక లైఫ్ లో ఒక పాజిటివ్ సిగ్నల్స్ చాలా బాగా వస్తుంది. లైఫ్ అనేది ఒక జంప్ ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. సడన్ గా ఏమంటారు, అప్పటిదాకా ఉన్న నిరాశ, నిస్పృహ మొత్తం పైకి వెళ్ళిపోయేసి ఉత్సాహంగా, ఎనర్జెటిక్ గా, డైనమిక్ గా తయారైపోతారు అనమాట. అలా లాస్ట్ ఏమంటారు, అప్పటిదాకా టెస్ట్ మ్యాచ్ స్లోగా ఆడిన వాళ్ళు కాస్త 2020 ఫైనల్ లాగా వెళ్ళిపోయినట్లు టకా ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అంతా. వీళ్ళకి ఏం జరుగుతుందంటే అండి, 6వ స్థానంలో సూర్యుడు రావడంతో ఈ చేంజెస్ వస్తుందండి. సూర్యుడు గ్రహరాజు కాబట్టి, ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన యాక్టివ్గా ఉంటే చాలా విషయాలు యాక్టివ్గా ఉంటారు. వీళ్ళకి 6వ స్థానంలో సూర్యుడు వస్తే ఏమవుతుంది, యత్న కార్య సాధనం. అప్పటిదాకా వీళ్ళు గనక బాగా హార్డ్ వర్క్ చేసే రిజల్ట్ రాకపోతే ఈ టైంలో వీళ్ళకి మంచి హార్డ్ వర్క్కి సంబంధించిన గుర్తింపు, ప్రమోషన్స్ అన్నీ వస్తుంది. అంతేకాకుండా సుసౌఖ్యాధీన్, కంఫర్టబుల్గా ఉంటారు, లగ్జరీగా ఉంటారు, దేహ ఆరోగ్యాది శారీరకంగా చాలా బాగుంటారు, సంతోషకరంగా ఉంటారు, ధాన్య లాభము, వస్త్ర లాభము, ఇలా రకరకాల లాభాలన్నీ కలుపుకొని ఉంటుంటారు, మనసులో ధైర్యంగా ఉంటారు అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి అలానే ఉంటుంది. ఇది కుజుడు వీళ్ళకి 5th house లో ఉండటం విపరీతమైన ఖర్చులు చేస్తారండి. అంటే వీళ్ళకి ఎడిక్షన్స్ ఎక్కువ, టూ మచ్ ఆల్కహాల్, టూ మచ్ ట్రావెలింగ్, టూ మచ్ మూవీస్ చూడటం, నెట్ఫ్లిక్స్ చూడటం, ఇవన్నీ టూ మచ్ చేసేస్తూ ఉంటారు. దాంతో అవసరం ఉన్నా లేకపోయినా ముందు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇది వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే కాలాతీక్రమణ భోజనం, టయానికి భోజనం చేయరంట, ఇండిసిప్లిన్ గా ఉంటారు. దురితం కర్మ లాభచ్చ, ఏదైనా పని చేద్దాం అంటే చేసే రొటీన్ గా చేసే పని ఏదో చేసి క్లోజ్ చేసేయండి, ఈ టైప్ షార్ట్ కట్స్ ఎక్కువగా చూసేస్తూ ఉంటారు. తర్వాత లాభాచ్చ, కొంచెము పనిలో లాభం ఏదన్నా కనుకుంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదని గమనించుకోవాలి. ఇది టోటల్గా వీళ్ళు కొంచెం ఓవర్ ఎక్స్పెండిచర్తో ఉండి అటు ఇటు వరదాగా టైం మైండ్ని అంటే ఏమంటారు అంటారు, పెడదారులు బట్టి, చెడు సవాసాలు బట్టి అంటే అలా అనకూడదు అనుకోండి. బట్ ఈ టైప్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 5th house లో ఏ గ్రహం అండ్ పర్టికులర్ క్రూర గ్రహాలు ఉన్న లవ్, రొమాన్స్ ఇలాంటి వ్యవహారాల్లో అంత అనుకూలంగా ఉండదని చెప్తూ ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు మనం శుక్రుడు చూసుకుంటే శుక్రుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు ఈ రాశి వాళ్ళకి బాగుంటాయి? ఇందులో వీళ్ళకి కుజుడికి సంబంధించి పరిహారాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామిని రెగ్యులర్ గా ధ్యానం చేసుకోవటం, గాయత్రి మంత్రం వచ్చిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా రెగ్యులర్ గా చాంట్ చేసుకోవటము, ఎక్కడైనా జంట నగలు కలిసి ఉన్న దగ్గర కందులు కుజుడికి సంబంధించి దానం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా వీళ్ళకి ఆంజనేయ స్వామిని రెగ్యులర్గా ధ్యానం చేసినా బాగుంటుంది. అంటే రాముడు, ఆంజనేయ స్వామి ఇద్దరు కలిసి ఉన్న పటాలు ఉంటాయి, వాటిని పూజిస్తూ ఉంటే చక్కగా ఉంటారు. వీటితో పాటు వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుందండి. ఇది చేస్తే కార్యజయం వస్తుంది, కార్యజయం వచ్చేస్తుంది, సెన్సెస్ మీద చాలా కంట్రోల్ ఇచ్చేస్తుంది, దూకుడుగా ధనం లేకుండా చాలా కామ్గా కూల్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి కాకుండా వీళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏలినాటి శనికి సంబంధించిన శని పిప్పలాద స్తోత్రం చాలా సింపుల్, బ్యూటిఫుల్గా ఉంటుంది, అందరికి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈజీ వచ్చి మనకి ఎట్లా అంటే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ రావాలి కదా, మనకు అంత టైం ఉన్నది కాబట్టి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి శని పిప్పలాద స్తోత్రం చదువుతూ ఉంటే శని యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా పోయి చాలా బాగుంటుంది. వీటితో పాటుగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం లేదంటే హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. వీళ్ళు ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉన్నా, వీళ్ళ ఇంట్లో ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి వాళ్ళు ఉన్నా, మేషరాశిలో వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హారోస్కోపులు అందరూ ఒకసారి చెక్ చేసుకొని 1-2 సార్లు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ఎక్స్పీరియన్స్లో చాలా చూస్తూ ఉంటామండి హారోస్కోపులు. ఈ కాంబినేషన్లో ఉన్న హారోస్కోపులు ఈ టైంలో శని పీడల వాళ్ళ ఇంట్లో డబల్ ఉంటాయి. ఒక్కళ్ళు ఉంటేనే తట్టుకోలేము, ఆ ఇంట్లో ఇందాక చెప్పిన రాసులు వాళ్ళు ఉంటే డబల్ అయిపోతుంది, త్రిబుల్, ఇంకా ఎక్కడికైనా నిలిపోతారు అనమాట. ఉన్నటువంటి సడన్గా ఫైనాన్స్ లాస్ అయిపోవటం, భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు వస్తాయి. ఈ టైంలో నేను చాలా మందిని చూశానండి. ఈ శని బాధ టైంలో అంతకుముందు వాళ్ళకి రాహుకేతులు అంతర్దశలు ఏమన్నా ఉన్నా కానీ, కావసరప దోషాలు ఉన్నా ఇవి ఈ టైంలో యాక్టివేట్ అయిపోతాయి.
అలానే ఏమంటే క్రాస్ రిలేషన్షిప్స్ రావటం, అనవసరమైన ఈ టెన్షన్స్ అన్ని చాలా మందికి వస్తుంటాయి. కాబట్టి భార్యాభర్తలు ఇన్ కేసు ఎవరిని ఉన్నా కీలించి మేళించమన్నారు కాబట్టి చక్కగా ఉండాల్సిన కాపురం అనవసరంగా వేరే వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా, అది ఏముండదండి, బట్ అది ఏమంటారు అపోహలు, అది టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అవి లేకుండా చక్కగా ఒకసారి హారోస్కోప్ చూసుకొని అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవటం, లేదా మనకి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం. ఇన్ కేసు రాహుకేతులు ఏమైనా వీళ్ళకి దశల్లో ఉంటే చండీ హోమం ఇవన్నీ చేయించుకుంటే బాగుంటుంది. ఒక్కసారి ఎక్కడైనా స్ట్రక్ అయినట్లు అనిపించి సిచ్యువేషన్ మనకి అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ కంట్రోల్ చేసే విధంగా లేదు అనుకున్నప్పుడు వాళ్ళ ఓన్ హారోస్కోప్ చూసుకొని అందులో ఏముంది, ఎందుకు వస్తుందో, ట్రిగ్గర్ అవుతుందో తెలుసుకొని దానికి చక్కగా పరిష్కారాలు చేసుకుంటూ ఉంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మంచి విశ్లేషణ అందించారు ధనుసు రాశి వారి గురించి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.